నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు రాజస్థాన్లో జోరుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం బీజేపీకి పట్టం కట్టి భవిష్యత్తును బాగు చేసుకోవాలని ప్రజలకు పిలుపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టీకరణ విశాఖ మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా బోట్లకు 80% పరిహారం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటన గోవాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు వేడుకలకు హాజరైన జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు వార్తల్లోని వివరాలు అశోక్ గెహ్లాట్ సారథ్యంలో రాజస్థాన్ రాష్ట్రాభివృద్ధి 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పీలీబంగాలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని రాజస్థాన్ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు మారుపేరుగా ప్రభుత్వం నిలిచిందన్నారు. గత 5 ఏళ్లలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో రాజస్థాన్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందంటే మహిళలకు ఏ మేర రక్షణ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీకి ఓటు వేసి భవిష్యత్తును బాగు చేసుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. जब गरीबों को लूटने वाले सलाखों के पीछे दिन गढ़ते होंगे, लेकिन 2014 से पहले क्या होता था? ईमानदारी से टैक्स भरने वाले का पैसा घोटालों में लूट जाता था और गरीब मध्यम वर्ग के हाथ कुछ भी नहीं लगता था. यहां राजस्थान में बीते 5 वर्षों में क्या हुआ है, इसकी पूरी कथा लाल डायरी में लिखी है. डायरी लाल है, कारनामे काले हैं. और इन दिनों तो देखिए लूट के जो लॉकर खुल रहे हैं, और लॉकर खुलते हैं तो उसमें से नोटों के ढेर निकलते हैं, सोने की ईंटें निकल रही है. ये कांग्रेस का पाप सामने ला रहा है. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బికనీర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ మేరకు స్థానికులు ప్రధానికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని వారికి అభివాదం చేశారు. ప్రత్యేక వాహనంలో బికనీర్ ప్రధాన వీధుల్లో అరగంట పాటు సాగిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతి జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తడమండలం మాంబంటు సేజ్లో మత్స్యశాఖ, రహదారులు, భవనాలు, నీటిపారుదల శాఖకు చెందిన 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, హెలీప్యాడ్ ప్రాంగణం, సభాస్థలిని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి ఓ బోట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఎగసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్ల ద్వారా అదుపులోనికి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
all the fishes which are parked, all the boats which are parked in the fishing jetty number 1, jetty number 0. One of the ships actually caught fire where some boys were there late night. Probably they were all partying. And luckily the other boatsmen, they came and cut it off, de-anchored it and then let it off into the sea. And that particular ship which had caught fire, it had full tank diesel and gas cylinders. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులను తక్షణమే ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బోట్ల విలువలలో 80% పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ను పంపి అక్కడ పరిస్థితులపై ఆరా తీశామన్నారు. ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బని విచారం వ్యక్తం చేశారు. వారి జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలని స్పష్టం చేశారు. బోట్లకు బీమా లేదనో మరో ఇతర కారణాల చేతో చూపకుండా మత్స్యకారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చునని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పట్టణంలోని సంత చెరువులో ఫిష్ ఆంధ్ర మినీ రిటైల్ అవుట్లెట్ను శాసనమండలి సభ్యురాలు కర్రీ పద్మశ్రీ, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా అర్హత కలిగిన మత్స్యకారులకు 3 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం ఉంటుందన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి మత్స్యకారులకు సంబంధించి ప్రధానమంత్రి మత్స్య సంపద, అదేవిధంగా ఫిష్ ఆంధ్ర, ఈ రెండిట సంయుక్తంగా ఇక్కడ ఒక స్టాల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పథకం కింద ఇంచుమించుగా 3 లక్షల వరకు కూడా మత్స్యకారులకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం, వాళ్ళ మార్కెట్ సౌకర్యాలని పెంపొందించుకోవడం కోసం, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మత్స్య సంపద అందుబాటులో ఉండాలి. ఇది మెయిన్ ఎయిమ్. ఈరోజు సంత చెరువు దగ్గర ఉన్నటువంటి కనకదుర్గ మహాలక్ష్మి గుడి పక్కన ఫిష్ స్టాల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ గుడికి దూరంగానే ఇనాగ్రేట్ చేసాం. మన వంగగీత విశ్వనాథ్ గారు, మన ఎంపీ గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాకినాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఫిష్ ఆంధ్ర అనే కార్యక్రమంలో ఈ యొక్క స్టాల్స్ని పెట్టడం జరుగుతుంది. మంచి క్వాలిటీతో, అదేవిధంగా మంచి హైజీనిక్గా రా ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని, సీ ఫుడ్ కానీ, చెరువులకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్మటం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు కేంద్రం చేపడుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సలుగు గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురికి సేవ అందించారు. కేంద్రం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గతంలో కంటే ఇప్పుడు తమ జీవన విధానంలో మెరుగైన మార్పు కనిపించిందని, కేంద్రం అందించిన ప్రభుత్వ పథకాలతో తమ జీవన విధానం మెరుగుపడిందని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రికి ధన్యవాదాలు. నా పేరు జుంబు అంకిత. మాది సల్గు గ్రామం, పాడూరు మండలం. అంగన్వాడీ సెంటర్ నుంచి నేను 3 నెలలు కడుపుతున్న నుంచి నాకు అదే పోసర్మ నుంచి నాకు బియ్యం, పప్పు, నూనె అన్నీ అందుతున్నాయి. వైఎస్ఆర్ కిట్లు కూడా మరి 2 కేజీలు గోధుమ పిండి, కేజీ సోడాపిండి, 1/2 కేజీ ఖర్జూరం, 1/2 కేజీ బెల్లం, చక్కెళ్ళు అందుతున్నాయి. మేము అది తిని ఆరోగ్యంగా ఉంటున్నాము. ఏ నమ్మలు వచ్చినప్పుడు మా పిల్లలకి ఇంజక్షన్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మాకు పిఎం కిసాన్
3 విడతలుగా 6,000 అందుతుంది. అది మా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. దాన్ని కూలీలకు మరి ఎరువులకి విత్తనాలు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాము. దీని ద్వారా చాలా మా కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి మా ప్రభుత్వం ద్వారా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాకు ధన్యవాదాలు. నా పేరు రొబ్బైరుకులమ్మ. మా సలుగు పంచాయతీ సలుగు గ్రామము. మాది పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సంఘం పేరు శ్రీలక్ష్మి సంఘంకి ప్రెసిడెంట్ని నేను. మా సంఘాల ఏర్పాటు నుంచి మాకు అభివృద్ధి పొందుతున్నాము. మాకు బ్యాంకు లింకేజీలు, అలాగే మాకు ప్రభుత్వం నుండి వచ్చిన ఈ రుణాలు మాకు తీసుకొని మేము అభివృద్ధి చెందుతున్నాము. నా పేరు బేర కాంతిరాజు, సలుగు గ్రామం, సలుగు పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి గతంలో మేము ఫారెస్ట్ పట్టాల కోసము ఎన్నోసార్లు పెట్టుకున్నా మాకు రాలేదండి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఈ ఫారెస్ట్ పట్టాలు వచ్చింది. ఈ ఫారెస్ట్ పట్టాల నుండి మేము ఆర్థికంగా చాలా లబ్ధి పొందుతున్నాము. మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల బ్యాంకుల్లో మేము లోను తీసుకోవాలన్న ఈ పట్టుకెళ్ళి లోన్ తీసుకుంటున్నాం. దీని ద్వారా మాకు ఇంత మేలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. తాంగుల శివరత్నం, సలుగు గ్రామం, సలుగు పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. జన్ధన్ ఖాతా ఉండడం వలన సర్వీస్ ఛార్జీ కట్ అవ్వదు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. పిఎం కిసాన్కి 2,000 రూపాయలు ఇవ్వడం వలన అది మేము వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ పెట్టుబడి పెట్టుకొని ఉపయోగించుకుంటుంది. దానివల్ల ఉపయోగంగా ఉంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం మేడిచెర్ల బూసిగూడెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ప్రచార రథం వద్దకు చేరి పథకాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు కళా బృందాలు సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఆరోగ్య సంరక్షణ, జల్ జీవన్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాలు తమ ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నాయని వారు తెలిపారు. సంకల్ప యాత్ర ఈ యొక్క ప్రోగ్రాం ఇక్కడ మడసర్ల పంచాయతీలో జరగడం జరిగిందండి. అందరికీ తెలియని విషయాలు ఇక్కడ తెలిసాయండి. పిఎం కిసాన్ ఇవన్నీ బాగానే లబ్ధి పొందుతున్నారండి. ఈ యొక్క పంచాయతీ వాళ్ళందరూ బాగానే మాట్లాడారండి. బీడీవీకి అంటే ఇంతవరకు కూడా మాకు ఏమైతే తెలియజేస్తారు. కాకపోతే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ట్రైపాడ్ వాళ్ళు వచ్చేసి మాకు ఈ వీడివికే గురించి సమన్వయంగా అటు ఉత్పత్తులు ఏదైతే దొరుకుతుందో కరక్కాయ కానీ ఇప్ప పువ్వు కానీ తేనె నుండి కానీ వాళ్ళకి మంచైన శిక్షణ, నైపుణ్యమైనటువంటి శిక్షణ ఇచ్చి మాకు ఆర్థికంగా ఇంకా నిలబడడం కోసం 15 లక్షలుగా ఇస్తామని ట్రైపాడ్ వాళ్ళు మాకు శిక్షణ రూపం కూడా ఇప్పించేసి ఆర్థికంగా మమ్మల్ని ఎదుగుదల గురించి ఇస్తామని చెప్పడం జరిగింది. నేను ట్రైపాడ్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాను. నా పేరు చల్లా వెంకటేశ్వరరావు. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణము ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి వీక్షిత భారత్ సంకల్ప సంచార్ సందర్భంగా ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి వీడీవీకే వందన్ వికాస్ యోజన కేంద్రం గురించి చెప్పడం కోసం వచ్చాను. ఆల్రెడీ చాలా గ్రామాలు తిరిగి వీడీవీకే గురించి చెప్పడం జరిగింది. చాలామందికి వీళ్ళలో ఎవరికి కూడా వీడీవీకే గురించి తెలియలేదు. సో చాలామందికి చెప్పడం, వాళ్ళలో చైతన్యం తెప్పించడం జరిగింది. వందన్ వికాస్ యోజన కేంద్రం ద్వారా ఒక్కొక్క కేంద్రానికి 15 లక్షల వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. పేరు సిల్కల విజయశాంతి, మడసర్ల పంచాయతీ సర్పంచ్ను నేను. అలాగే నరేంద్ర మోడీ గారు పథకాలు పెట్టడం జరిగింది. అలాగే ఆ పథకాల్లో చాలామంది లబ్ధి పొందుతున్నారు. అలాగే స్కీమ్ కూడా ఇప్పుడు మనకి ఫ్రీ గ్యాసులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్కీమ్ కొబ్బరి మొక్కలు, అలాగే మనకి కొబ్బరి మొక్కలు ప్లేసు స్కీము చాలా అందుబాటులో జరిగినాయి. అలాగే హౌసింగ్ 1,80,000 ఇవ్వడం కూడా జరిగింది. మాకు అలా ఆ పథకాలు ఇవ్వడంతో మాకు చాలా సంతోషం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. భారతీయులం
ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు నిండాయా? అయితే ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫామ్ ని నింపి పేరు నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు బూత్ స్థాయి అధికారిని నేరుగా సంప్రదించి ఓటరుగా నమోదు కావచ్చు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదకార్జీలో ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం విశ్వకర్మ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అవగాహన కల్పించారు. ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రారంభమైన గత 5 రోజులుగా సాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి డాక్టర్ అమిత్ జైన్ పాల్గొన్నారు. ఇరిడిలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి అమిత్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన పథకాల ప్రయోజనాలు, వాటి సమాచారం ప్రజలకు చేరవేయడం ఈ ప్రచార యాత్ర ఉద్దేశమన్నారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, పాడేరు, అరకులోయ మండలాల్లో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అరకు మండలం పద్మపురం బాస్కి పంచాయతీలో నిర్వహించిన యాత్రలకు విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రోన్ ద్వారా వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన స్మృతి వనంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర మ్యూజియం పనుల తీరుతెన్నులపై ఆరా తీశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 125 అడుగుల కాంస విగ్రహ స్మృతి వనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతోంది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు పూర్వ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు నేతలు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
వారసత్వపు కట్టడాల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని అనంతపురం జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక వారోత్సవాల్లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో పలు శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత ఊరు జూనియర్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా పురాతన కట్టడాలు, వారసత్వపు కట్టడాల విశిష్టతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఓల్డ్ టౌన్ జూనియర్ కళాశాల వరకు దాదాపుగా 2000 మంది విద్యార్థులు, ప్రజలు, ఇంటాక్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు వారోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి దాదాపు 7 రోజుల పాటు వారోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే మొదటి రోజు హెరిటేజ్ వాక్ని నిర్వహించడం జరిగింది. చిత్తూరులోని పాత జిల్లా గ్రంథాలయ ఆవరణలో ముగింపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్పర్సన్ మధుపాల మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, నృత్యాలు, దేశభక్తి పాటలు, మ్యూజికల్ చైర్ వంటి పలు పోటీలను నిర్వహించామన్నారు. విజేతలకు మేయర్ అముద చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాల మేరకు ఈ 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా చిత్తూరు జిల్లా మొత్తం వారోత్సవాలను నిర్వహించడం జరిగినది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేయడం జరిగినది గ్రంథాలయాల్లో. అంటే ఒకరోజు పుస్తక ప్రదర్శన, మరొక రోజు కాంపిటీషన్స్, ఇలా ఒక్కొక్కటి మహిళా దినోత్సవం, ఇలా ఒక్కొక్కటి వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ గ్రంథాలయాల్ని సద్వినియోగపరుచుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బరిపాడలో అఖిల భారత సంతాలి రచయితల సంఘం 36వ వార్షిక సదస్సు లిటరరీ ఫెస్టివల్ ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సంతాలి లిపి సాహిత్యం ఎంతో విశిష్టమైందన్నారు. కాలానుగుణంగా సంతాలి రచయితలు చేస్తున్న సాహిత్యం ప్రజలకు చేరువవుతుందన్నారు. భవిష్యత్తులో మరింత ప్రతిభావంతులైన సంతాలి సాహిత్యం రావాల్సిందిగా రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు. Miti Sorosia, Nagaman, Agaman, Susur Jati, Santar Jati. Santar Jati persi sedai khon ge mena. Santar Jati cetan se rakab legit. Sedai khona ge utpute kan thae. Tobe aja lipi bangte, bang chiki bangte. Ina khan do जहाँ पनत रे जहाँ रे संताड़ को तहना ओना पनत रे ओना चिकी ते बन ऑल पढ़ावा काना ओना तेगे बन मारांगा काना ओना तेगे बन ओना हर तेगे बन चलावा काना तबे नितो बेड़ा रे 54వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు గోవాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ మేరకు దేశ విదేశాల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ సాయంత్రం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. 9 రోజుల పాటు 270 చిత్రాలు ప్రదర్శించనున్నారు. బ్రిటిష్ సినిమా క్యాచింగ్ డస్ట్ ప్రారంభోత్సవ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత మైకెల్ డగ్లస్కు ప్రతిష్టాత్మక సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనున్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో పలుచోట్ల నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం తరహాలో భారతీయ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రచార రథాలను గ్రామాల్లోకి రానివ్వకుండా ప్రజలే అడ్డగిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. मगर उनका जो गारंटी है गारंटी इंप्लीमेंटेशन नहीं कर रहे, मगर कांग्रेस पार्टी कर्नाटक जनता के ऊपर इलेक्शन टैक्स के नाम पर
पूरा भ्रष्टाचार के द्वारा हजारों करोड़ रुपए इस 5 महीने के अंदर एकत्रित करके तेलंगाना में, मध्य प्रदेश में, राजस्थान में, छत्तीसगढ़ में इलेक्शन के लिए राहुल गांधी जी के आदेश पर, सोनिया गांधी के आदेश पर कांग्रेस पार्टी, कर्नाटक सरकार हजारों करोड़ रुपए एकत्रित करके इधर తెలంగాణ में खर्च करे, दूसरे प्रांतों में खर्च करे। భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ రోజు రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఉదయపూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీకి హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టి పశ్చాత్తాపపడుతున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాజస్థాన్ పురోగతి సాధ్యమవుతుందన్నారు. ప్రజలు ఈసారి విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైసీకి భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల, జనగామలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో రజాకార్ల నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించిందని గుర్తు చేశారు. బైరాన్పల్లిలో అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మిస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలని, బీజేపీ తెలంగాణ పార్టీ ప్రజలు పార్టీని అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారని, బీజేపీ అధికారంలోకి వస్తే కుటుంబ పార్టీ నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని అమిత్ షా అన్నారు. भारत सरकार तीनों शुगर फैक्ट्रियों को रिवाइव कर इसके साथ साथ मद प्रोसेस कर इथेनॉल की इकाई से पेट्रोल में मिश्रित करने का कारखाना भी यहाँ पर डाला जाए. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీ ఫైనల్ పోర్లో ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన టీమిండియాకు క్రికెట్ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం టీమిండియాకు మద్దతుగా ఎక్స్లో స్పందించారు. డియర్ టీమిండియా, ఈ ప్రపంచ కప్లో మీ ప్రదర్శన, కప్ సాధించాలనే మీ సంకల్పం ఎంతో విశేషమైందన్నారు. గొప్ప స్ఫూర్తితో మ్యాచ్లు ఆడారు, దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టారన్నారు. ఎల్లప్పుడూ మీతోనే ఉంటామని ప్రధాని తెలిపారు. మరోవైపు వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్లో ప్రశంసనీయమైన ప్రదర్శన చేశారని, అద్భుతమైన విజయంతో ముగించారని మోదీ పేర్కొన్నారు. అద్భుతమైన సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్కు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పటికే మన్ కీ బాత్కు సంబంధించి ప్రజల నుంచి అనేక సలహాలు, సూచనలు అందాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజలు పంచుకునే స్ఫూర్తిదాయక అంశాలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 24లోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజస్థాన్లో జోరుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం. బీజేపీకి పట్టం కట్టి భవిష్యత్తును బాగు చేసుకోవాలని ప్రజలకు పిలుపు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టీకరణ.
విశాఖ మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా. బోట్లకు 80% పరిహారం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటన. గోవాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు. వేడుకలకు హాజరైన జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.